మరి సర్వ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆ సర్వ యొక్క అవగాహన. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిసర గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో రంగుమారిన నీటిని ఫిల్టర్ చేయకుండా ప్రజలకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. దీంతో ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంతో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు టేకుమూడి లక్ష్మణరావు, రాజబాబు తదితర అధికారులకు వినతి పత్రం సమర్పించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తాళ్ళ మండలం కొంత ఇబ్బంది కలిగిందని చెప్పేసి ఒక దాంట్లో బ్యాక్వర్డ్ షేడింగ్ జరిగింది సార్. బ్యాక్వర్డ్ షేడింగ్ తోటి అది ఏంటంటే రోడ్డు మీద కంటే ఒకేసారి ఫోర్స్గా రావడంతో రోడ్డు మీద రావడం జరిగింది. అది ఒక 10 నిమిషాలు జరిగింది. ఆటోమేటిక్గా దాన్ని కూడా మన వాళ్ళు నా నోటీస్ తీసుకొచ్చారు. కనబట్లేదు. తాళ్లరేవు మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలంలో ఇది గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ధర్నా చేసి తహసీల్దార్ గారికి, ఎండిఓ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తాళ్లరేవు మండలంలో తూర్పుపేట గ్రామం, అలాగే ఎమ్మెల్యే నగర్ జార్జిపేట, అలాగే తాళ్లరేవులో గిడ్లవారిపేట, తాళ్లరేవు జల్లవారిపేట, సీతారాంపురం శ్మశానాల సమస్యలు చాలా తీవ్రతగా ఉన్నాయి. ఈ శ్మశానాలకి స్థలం ఉంటే దారి లేదు, దారి ఉంటే స్థలం లేదు. అఫీషియల్గా ప్రభుత్వం గుర్తించి శ్మశాన స్థలాలు లేవు. కొంతల్లోని గట్లు పక్కన, డ్రైన్ పక్కన పూడ్చుకున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఆ జీవో ప్రకారమైన కొనివ్వాలని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. మనం ఏమి అందరికి భూములు ఇవ్వండి, ఎకరాలు ఇవ్వండి అని అంటలేదు. కనీసం శ్మశానం స్థలం మన హక్కు ఏమైపోతుంది అనేది మనం అడుగుతున్నాం. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.